హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. హైదరాబాద్ శిల్పారామం విలేజ్ మ్యూజియంలో వివిధ రకాల కులాల వారిని, జాతుల వారిని, కుల వృత్తులను, వారి యొక్క జీవన శైలిని, పల్లెటూరి వాతావరణాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని చిన్నపిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి మన పాతకాలపు నాటి కులాలు, వృత్తులు, వాళ్ళ కష్టాలు, సుఖాలు అన్నీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం అనేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. డప్పులు, బోనాలు, ఎడ్ల బండ్లు, పాతకాలం నాటి ఎడ్ల బండ్లు ఇంత బాగున్నాయి చూడు. వాళ్ళకి డ్రెస్సింగ్స్ ఏంటి, వాళ్ళ మెల్లో తాలిబొట్లు, నల్ల పూసలు ఎంత బాగా అరేంజ్ చేశారు. అసలు అచ్చం మనకు ఎదురుగా ఉన్నట్టుగానే ఉంది జాతర అంతా. కుమ్మరి వాళ్ళు అంటే పాతకాలంలో మనకు ఫ్రిడ్జ్లు అవి ఉండేవి కావు కదా, చల్లగా ఉండడానికి కోసం అని ఇక్కడ పూజ తయారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మట్టి పాత్రలు ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇందాక మనం చూసాం కదా శిల్పారామంలో గిన్నెలు మట్టి వండుకునేవారు, కుండలలో వండుకునేవారు. సో అప్పుడు వాళ్ళకి అంత ప్రయారిటీ ఉండేది కుమ్మరిల్లు అంటే. అందుకోసమని ఇక్కడ మనకు కుమ్మరిల్లు అనేది కనిపిస్తుంది. వారి ఇల్లు ఇలా ఉండేదంట. అంటే అన్ని ఇళ్లలో ఇట్లా కుండలతోటి, కడవలతోటి ఉండేది. ఇది కుమ్మరిల్లు. ఇలాంటి సెట్టింగ్ చూడాలంటే పిల్లలకు ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, అందుకే చూపించాలి. కుమ్మరి వాళ్ళు ఎలా తయారు చేశారు అనేది చూడు. అక్కడ చక్రం ఉంది కదా, ఆ చక్రం మీద కూడా మట్టి పాత్రలు పెట్టి ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ వచ్చేటట్టు చేసేవారు అనమాట. వాళ్ళ జీవన శైలిని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ మ్యూజియంలో ఈ స్టాచ్యూస్ అనేవి స్పెషల్గా పెడుతూ ఉంటారండి. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఒక పాతకాలపు వ్యవసాయదారునిగా, ఒక ట్రైబల్ లేడీ డ్రెస్సింగ్లో ఉండడానికి, చూసుకొని మురిసిపోవడానికి ఒక క్షణంలోనే మన ఫోటో క్లిక్ అయిపోతుందండి. అలా మనం ఆ డ్రెస్లో ఎలా ఉంటాం ఏంటో అనే సరదా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయండి. అవి భరతనాట్యం, కూచిపూడి, కథక్వి వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా చూసి మురిసిపోతూ ఉంటారు. తెలుస్తూ ఉంటుంది పిల్లలకి కూడా వాటి గురించి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు అప్పుడు పిల్లల్ని చంకలెత్తుకొని పైన సద్ది మూటలన్నీ కట్టుకొని వ్యవసాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి తీసుకురావడానికి ఇక్కడ ఎడ్ల బండ్లు, నాగలి దున్నుతున్నారు, పొలాలు దున్నుతున్నారు. ఆ దృశ్యం ఎంత బాగుందో చూడండి. కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకు పంచెలు, కండువాలు, తలపైన తలపాగాకు, ఎడ్లకి కలర్లు, ముంటాడు కట్టేసేసి గడ్డి బాగున్నాయి. అలాగే వీళ్ళని ఏమంటారో కానీ మనకు మొత్తానికి అయితే బొమ్మలు తయారు చేసేవాళ్ళు. మట్టితోటి దేవుడి అన్ని తయారు చేస్తున్నారు. వడ్రంగి వాళ్ళలాగే వాళ్ళకు హెయిర్ కానీ ప్రతిదీ కూడా ఎంత బాగా పెట్టారు చూడండి. శివపార్వతులను తయారు చేస్తున్నారు, బుట్టలు అల్లుతున్నారు. కళాకారులు ఏదేమైనా కానీ అక్కడ పిల్లల్లో ముగ్గులు వేస్తున్నారు. చాలా బాగుంది చూడండి. గిరిజన జీవన శైలి కూడా మనకి ఇక్కడ పెట్టారండి. సంక్రాంతికి బసవయ్య తోటి వచ్చినటువంటి గుడు బసవయ్య వస్తే చక్కగా పూజ చేసుకుంటున్నారు. హరిదాసు వెనకాల అక్కడ ఉన్న చూడు అమ్మ హరిదాసు గారు, అరటి చెట్లు. ఇప్పుడు మనకు ఈ లోపలికి వెళ్ళినట్లయితే గిరిజన జీవన శైలి అనేది మనకు మొత్తం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. లోపల మనకు వాళ్ళ ఉన్నాయి అన్ని ఏంటి, వాళ్ళు వాడుకునేటువంటి వస్తువులు కనబట్టలేదు. దుప్పి, తలలు, వాళ్ళు వాడుకునేటువంటి డ్రమ్స్ కానీ, బుట్టలు, వెదురు బుట్టలు అన్ని కూడా ఉన్నాయి వస్తువులు. డేలో అయితే మనకు కనిపిస్తాయి, నైట్ టైం కదా. దీపాలు వెలిగించుకొని వాళ్ళు పనిముట్లు తయారు చేస్తున్నారు. వ్యవసాయ పనిముట్లు కానీ, సబ్బళ్ళు, నాగళ్ళు. అలాగే అక్కడ మనకు ఆమె ఏంటి కోళ్ళలు ఉంటాయి కదా, అప్పుడు తూకాలు లేవు కాబట్టి అన్ని పరిమాణాలు కొలవడానికి కోసం అని అలా ఇక్కడ కుండలు, బాణాలు
విల్లు తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పైన మనకు వీటిని ఏమంటారు, రకరకాల వీటి పేర్లు తెలియట్లేదు కానీ వాళ్ళు వాడుకునేటివి అనమాట. కొమ్ములు, బూరలు, అలాగే నీళ్లు పోసుకోవడానికి గుమ్మడికాయలు, అవి వంట పాత్రలకు ఇలా యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా వచ్చిన వాటిని వాళ్ళు వంట పాత్రలాగా యూజ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ చాలా రకాల వారు ఉన్నారండి. కానీ ఇది కూడా కొంచెం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేబీ ఇలాంటివి లేక మన జనరేషన్లో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా నేను చేయలేదేమో, అందుకోసమనే నాకు కూడా కొంచెం అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి మన ఫ్యూచర్ జనరేషన్లో రాకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటివి అయితే చిన్నపిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళకు కొంచెం టైం కేటాయించి చూపిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? మనకి ఇక్కడ గ్రామంలో సంత అనేది ఎలా ఉంటది అనేది పాతకాలంలో చూపిస్తున్నారు. ఎల్లిగడ్డలు అన్ని కూరగాయలు, త్రాసు, బొమ్మలు, అర్థమైనా అందులో బీరకాయలు, సోరకాయలు, వంకాయలు, ఉల్లిగడ్డలు అన్ని అమ్ముతున్నారు. క్యాబేజీ, చిలక జోత్స్యం చూడంలో గంపలు, కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు చూడ, మూలన మళ్ళీ మంగళ వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, అన్ని రకాల ఒకరి దగ్గర ఉండేటివి కదా అప్పుడు. అందుకోసం అని మాల్ అన్నమాట, ఒక టైప్ ఆఫ్ మాల్. లోహ కార్మికులు అంటే వాళ్ళని ఏమంటారు, ఇనుముతో చేసేటువంటి వస్తువులను ఇక్కడ తయారు చేయడం ఎలా అనేది కూడా చూపిస్తున్నారు. లోహాలు అంటే పట్టకారులు, కత్తెరలు అలాంటివి ఉంటాయి కదా ఇంటికి కావలసినవి. అలాగే మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటివి ఏవైనా కానీ, దేవుడికి సంబంధించిన ఏదైనా ఇనుముతో చేసేటివన్నీ వాళ్ళు అక్కడ చూపించారు. ఇక ఇక్కడ అయితే కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం అంటండి. ఈ బొమ్మలను ఎలా తయారు చేయడము ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అన్నది. చాకలి వాళ్ళు, ఇలా బియ్యం దంచుకునే వాళ్ళు గ్రామీణ పరిసర ప్రాంతాలలో ఎలా ఉంటారు, ఎలా హడావుడిగా ఉంటారు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. పొద్దున్నే చెరియాల్ పెయింటింగ్ బొమ్మలంట. ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి చెరియల్ పెయింటింగ్స్ బొమ్మలు తయారీ. అచ్చం వాళ్ళు అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి. ఈ చెరియల్ పెయింటింగ్స్ ఇప్పుడు మనకు మెగా ఎగ్జిబిషన్ సేల్ జరుగుతుందండి. చాలా బాగున్నాయి. మీకు వీలైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చండి. నిజంగా సూపర్గా ఉన్నాయి. పిల్లలకు తల్లులు జడలేయటం, మేకలు, విలేజ్ అట్మాస్ఫియర్ అంతా మనకు భలేగా చూపిస్తున్నారండి. ఇక్కడ మనకు మేదరోళ్ళు అంటారు కదా, మేదరోళ్ళు అంటే ఇలా తడకలు, వెదురు బుట్టలు అవి తయారు చేస్తూ ఉంటారు. చాటలు, గంపలు అలాంటివన్నీ తయారు చేసే విధానాన్ని ఇక్కడ వెదురు బుట్టలు తయారీ ఇక్కడ వంట చేస్తున్నారు. కుండలలో ఇల్లాలు, గుమ్మి అంటారు కదా, గుమ్ములలో ఆ వాటిలలోనో స్టోరేజ్ చేసుకునే వాళ్ళంలో ఒకప్పుడు బియ్యము అవన్నీ పోసుకునే వాళ్ళు. ధాన్యం పండించిన పంట అంతా అందులో పోసుకునే వాళ్ళు అనమాట. చేనేత వారి ఇల్లు ఇలా ఉండేదంట. ఇంటి ముందర గుమ్మాలు పోసుకొని ఇక్కడ వాళ్ళు, ఆయన చేతుల్లో ఉంది చూడు దారాలు అవి ఉన్నాయి. దారాలను అవి అన్ని క్లియర్ చేసేసి వాటిని అన్ని సెట్ చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడేమో వడుకుతున్నారు. చేనేత వారి ఇల్లు, వాళ్ళ ఇళ్లలో ఎలా ఉంటది అనేది కూడా మనకి ఇక్కడ అన్ని తగిలిచ్చేసి, జనుము, లాంతర్లు, అప్పుడు కరెంట్ ఉండేది కాదు కదా, తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నటువంటి ఇల్లాలు, మంగళసూత్రాలు, నల్ల పూసలు, చెవులయి, ఆ శారీస్ కూడా ఎంత బాగా పెట్టారో. కొండపల్లి బొమ్మల తయారీ చేసేవారి ఇల్లులు.
ఒకప్పుడు ఎవరి పనిని వాళ్ళు శ్రద్ధగా ప్రశాంతంగా చేసుకున్న వాళ్ళు ఇప్పుడు పనిలో ప్రశాంతత లేదండి, వర్క్ టెన్షన్ తప్ప. వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి డ్రమ్స్ అంటారు కదా, ఇప్పుడు మనకు సింటెక్స్ లాంటిది అనమాట. ఇత్తడి పాత్రలు ఎలా తయారు చేస్తారు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఒకప్పుడు ఇలాగే తయారు చేసేసి అమ్మేవారు, అల్యూమినియం అయినా ఇత్తడి అయినా. చీరల మీద రంగులు అద్దే వాళ్ళు ఉంటారు కదా, శారీస్ మీద రంగులు అద్దకం వాళ్ళు, పెయింటింగ్స్ ప్రింటింగ్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇలా వడ్రంగి సామాన్ వడ్రంగి వాళ్ళది ఎలా తయారు చేస్తున్నారు అంటే మంచాలు, కుర్చీలు, బల్లలు తయారు చేసేవాళ్ళు కదా అప్పుడు, నాగళ్ళు అలాంటివి తయారు చేయడానికి వీళ్ళు ఈ వడ్రంగి వాళ్ళు మనకు చేసి ఇచ్చేవారు అనమాట. సో వాళ్ళది ఇక్కడ మనకు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ప్రతిబింబిస్తున్నారు. అలాగే ఇక్కడ కుండలతోటి ఎంత చక్కగా పెట్టారో, చాలా బాగుంది. ఇది మనకు ఒక ఇల్లు, జస్ట్ మనకు అప్పటి కాలం చూపించడానికి కోసమని ఇల్లు. ఇక్కడ తోట పని చేస్తున్నారు, అంటే పారతో మట్టి తీయడం, గుణపంతో మట్టిని తవ్వటం, ఆ తవ్విన మట్టిని ఆ లేడీ ఉంది కదా మట్టిని తీసుకెళ్ళటం, ఎంత బాగుందో కదా. ఇది మనకు న్యాచురల్ ఫీల్ రావడం కోసమని అక్కడ న్యాచురల్ ట్రీస్ కూడా పెట్టారు. ఇక్కడ ఒకప్పుడు పఫెట్ షో పెట్టేవారు, చాలా బాగుండేది, ఎంత పెద్ద క్రౌడ్ ఉండేదో చూడండి. ఇక్కడ ఎడ్ల బండి కూడా ప్రత్యేకంగా పెట్టారు. ఇక్కడ అందరు ఫోటోలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతారు అనమాట. ఇక్కడ భరతనాట్యం, కథక్, కూచిపూడి అన్ని. లోక్ మంథన్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మేము లాస్ట్ టైం ట్రై చేసామండి, ఇప్పుడు మా అమ్ములు ట్రై చేస్తుంది. ఇలాగా ముందుకురా, ఇంకా ముందుకురా, ఇంకాస్త ముందుకురా. అది ఒక్క నిమిషం ఉండాలి, ఉండవే. ఓకే, సూపర్. చాలా బాగుంటాయండి ఇందులో. మన ఫేస్ పెట్టేసినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్, మన సంతోషం, ఆ పెట్టేటప్పుడు కాస్త మొహం ముందుకని పెడితే మనకు కరెక్ట్గా ఫిట్ అయిపోతుందండి, అచ్చం మనం ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ ఏం ఆడుకుంటున్నారు చెప్పములు? గుడుగుడు కొంచెం, గుండె రాగం, పాముల పట్నం, పడిగే రాగం. ఇంట్లో పెద్ద మనిషి ఇంటి ముందర కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటే వడ్లు అప్పుడు వడ్లే ఉండేవి కదా, వడ్లను దంచేసి మనకు రైస్ అప్పుడు ఎట్లా వచ్చేది, మిషన్లు లేవు కదా. సో అందుకోసమని ఇట్లా వడ్లు ఆమెమో శుభ్రం చేస్తుంది చాటలు పోసుకొని, అవేమో ఇసురుతుంది, ఇసురాల్లో ఇసిరి బియ్యం చేస్తుంది అనమాట. అప్పుడే మనకు ఫుడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు వడ్లు బాగు చేయటం, అలాగే పిండి తయారు చేయడం, అంటే రొట్టెలు అవి కూడా కొంతమంది పిండి రొట్టెలతో తింటారు, కొంతమంది రైస్ అలాగే తింటారు. మనకు అన్ని ఈ పాతకాలం నాటి వస్తువులన్నీ ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా పాతకాలం నాటి వస్తువులేనండి, బ్రాస్వి అన్ని రకరకాల వస్తువులు అన్నమాట. మ్యూజియం లాగా పెట్టారు, బట్ డస్ట్ వస్తుందని ఇలా మనకు కవర్ తో పెట్టారు, అందుకే బ్లర్ గా కనిపిస్తుంది. బుల్ కట్ మనకి ఇక్కడ శిల్పారంభంలో ప్రత్యేకంగా ఇది ఎడ్ల బండి సవారీ పెడతారు. ఎడ్ల బండి అంటే విచిత్రంగా చూస్తున్న కాలం వచ్చేసింది ఆల్రెడీ హైదరాబాద్ లో. అంటే మన ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే కాదు కదా, వివిధ స్టేట్స్ నుంచి, వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా శిల్పారామంలో ఎప్పుడూ పెడుతూ ఉంటారు ఈ ఎడ్ల బండి సవారీ. గుండిగలు, చాలా బిందెలు, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, గంగాలాలు, చాలా రకాల ప్లేట్లు, తాంబూలాలు, దీపాలు, చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా మనకు గ్రామీణ ప్రాంతం గురించిన విషయాలండి, వృత్తుల వారీగా. సో చూసారు కదండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.